ఈరోజు సంఘాలు నిజంగా ఎలా ఉన్నాయంటే, ఎవరైనా నీ ఇంటి పక్కన వ్యక్తి అతను ఇంకొక మందిరానికి వెళ్ళొచ్చు. అతను ఏదైనా ఒక కుటుంబ ప్రార్థన, ఒక కృతజ్ఞతా కూడిక ఏర్పాటు చేసుకుంటే ఇంకొక సంఘం యొక్క విశ్వాసులు వెళ్ళరు. కారణం, ఆ సేవకుడు నేర్పించేది ఏంటిదంటే, ఇంకొక సంఘం యొక్క విశ్వాసి కుటుంబ కూడికలు పెట్టుకుంటే వెళ్ళకూడదు, వాళ్ళు ఏదైనా ప్రార్థనలకు పిలిస్తే వెళ్ళకూడదు, వాళ్ళు భోజనాలకు పిలిస్తే వెళ్ళకూడదు. అలాంటి సేవకులను గురించి, అలాంటి సంఘాలను, అలాంటి యొక్క డినామినేషన్స్ గురించి పౌలు చాలా క్లియర్గా మాట్లాడతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో. మీలో ఒకడు కేఫా అని అంటాడు, ఒకడు పౌలు అంటాడు, ఇంకొకడు అపోలో అంటాడు. కేఫా ఎవడు, పౌలు ఎవడు, అపోస్తలు అపోలో ఎవడు? ఒకడు నాటాడు, ఇంకొకడు నీరు పోసాడు, ఇంకొకడు ఎరువేశాడు. వీళ్ళెవ్వరూ గొప్ప కాదు, వృద్ధి చేసిన దేవుడు మాత్రమే గొప్ప. అందుకని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, క్రీస్తు విభజించబడి ఉన్నాడా? ఈరోజు ఆ సంఘానికి ఒక యేసు ప్రభు, ఈ సంఘానికి ఒక యేసు ప్రభు, ఈ సంఘానికి ఈ డినామినేషన్కి ఒక యేసు ప్రభువా? అంతా ఒకటి కాదా? మరి ఎందుకు సంఘాలలో ఈరోజు విభేదాలు? ఈ సేవకునికి భయం, ఒకవేళ పొరపాటున ఈ విశ్వాసి ఆ ప్రార్థనకు వెళ్తే ఎడిక్ట్ అయిపోతాడేమో. ఇంకా ఒక సేవకునిగా నీ గొర్రెను నువ్వు ప్రేమిస్తే ఎందుకు పోతారయ్యా ఇంకో సంఘానికి? ఒకవేళ నువ్వు ప్రేమించినా పోయాడు అంటే లిటరల్గా వాడు నీ సంఘానికి వ్యర్థుడు, పనికి మాలిన వాడు అని దేవుని అర్థం. దాని అర్థం ఏంటిదంటే, వాడు పనికి రాకుండా ఉంటే, వాడు ఒకవేళ వచ్చినా ఉపయోగం లేదు, రాకపోయినా ఉపయోగం లేదు. నీ యొక్క పరిచర్యను, నీ యొక్క ప్రేమను అర్థం చేసుకోలేని వ్యక్తి నీకు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. నిజంగా నువ్వు ఒక విశ్వాసిని ప్రేమిస్తే ఎందుకు విడిచిపెడతాడు? ఆ మందిరానికి వెళ్ళినా యేసు ప్రభే, ఈ మందిరానికి వెళ్ళినా యేసు ప్రభే, ఇంకొక దగ్గరికి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా అదే యేసు ప్రభు. యేసు ప్రభే మారడం. విశ్వాసులారా, సంఘములారా, జ్ఞాపకం చేసుకోండి, అంత్య దినములలో ఈ విధములైన బోధలు తప్పుదారిని పట్టిస్తున్నాయి క్రైస్తవ్యాన్ని. ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు ఒక్కడే. ఒకవేళ ఆ మందిర విశ్వాసులు ఆ ప్రార్థనలకు పిలిస్తే వెళ్ళొద్దు అన్నాడా? లిటరల్గా అతడు ఒక అబద్ధ సేవకుడు అని అర్థం. వెళ్ళండి, ఆత్మీయంగా కొన్ని అనుభవాలు నేర్చుకోండి, నేర్చుకొని మీ జీవితంలో వాటిని ఉపయోగించుకోండి. తద్వారా మీ జీవితంలో ఆశీర్వాదాలు పొందండి. మీ సేవకుని నేను ప్రేమించొద్దు అని చెప్పను.